అధ్యాయం పేరు విభూతి యోగం. 10వ అధ్యాయం. పోయిన వారంలోనే చెప్పుకోవడమైంది. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచిః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. అంటే మనకి ఏది హితమో, ఏది మేలు చేస్తుందో, ఏది శుభం కలిగించదో, ఏది ప్రియమో దాన్ని ఇంతకుముందు చెప్పినటువంటి దాన్ని మరి ఇంకొకసారి చెప్తానంటున్నాడు. ఇంతకుముందు ఏం చెప్పారండి? 9వ అధ్యాయం అంతా చాలా స్పష్టంగా చెప్పుకోవటం అయింది. అదంతా ఇప్పుడు చెప్పుకోవడం కుదరదు. కానీ చూడండి, 30వ శ్లోకంలో ఏం చెప్పాడు? అంతటా వ్యాపించినటువంటి దేవుడు మన అందరిలోనే ఉన్నాడు. ఇది మనలో ఉన్నటువంటి దేవుడిలోకి మన మనసును తిప్పుకొని ఆ దేవుడిలో మన మనసును లీనం చేసుకుంటే ఎలాంటి పాపాలైనా సరే నశించిపోతాయని చెప్తాడు. 30వ శ్లోకం చూడండి. అపిచేత్రి దురాచారో భజతే మామనన్యవ. అనన్యం అంటే ఏంటి? అంటే మనలో దేవుడు ఉన్నాడు. మరి దేవుడు ఎక్కడో ఉన్నాడు అంటున్నాం కదా. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి దేవుడు అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ దేవుడు ఉన్నాడు. మనలో కూడా ఉన్నాడు. ఈ దేవుడికి ఆ దేవుడికి భేదం లేదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సీక్రెట్. దేవుళ్ళు ఇద్దరు లేరు, ఒక్కడే దేవుడు. అంతటా వ్యాపించి అందరిలోనే ఉన్నాడు. అంటే మనలో కూడా ఉన్నాడు. ఈ రకంగా మనలో ఉన్నటువంటి దేవుడిని తెలుసుకుని ఆ దేవుళ్ళలో మనం మనసును ఎలా విలీనం చేయాలో గురువు ద్వారా తెలుసుకుని మన మనసును లీనం చెయ్యాలి. ఎవరి మనసు లీనం అయ్యిందో అటువంటి వాడికి ఏమవుతుంది? అపిచేప్చి దురాచారం. ఎలాంటి కర్మలు ఉండినప్పటికీ కూడా, ఎలాంటి దురాచారపు పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా సాధురేవ సమంతవ్య సమ్యక్ ద్వేషతో సహా సమస్తము రద్దయిపోయి శుద్ధమవుతాడు. మోక్షం వస్తుంది. అందులో ఏమీ అనుమానం లేదని చెప్పాడు. అలాగే అనేకమైనటువంటి శ్లోకాలు అందులో చెప్పాడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి శ్లోకాలు చెప్పాం కనుక ఆ విషయాన్నే నీకు మళ్ళీ భూయ ఏవ మహాభావం అంటే 9వ అధ్యాయంలో చెప్పినటువంటి ఇతర దేవతలను ఆరాధించినటువంటి వాడు ఇతర దేవతలను పొందుతాడు. భూత ప్రాతాదులను ఆరాధించినటువంటి వాడు భూత ప్రాతాదులను పొందుతాడు. అందరిలోనైనటువంటి నన్ను తెలుసుకున్నటువంటి వాడు, నన్ను ఆరాధించినటువంటి వాడు నన్ను పొందుతాడు. కీలకం అంతా చెప్పించాడు. అది మీ ఇష్టం. మీ స్వభావాన్ని అనుసరించి, మీ సంస్కారాన్ని అనుసరించి, మీ ఇష్టాన్ని అనుసరించి. నాకు ఈ దేవుడు ఇష్టం అండి, నాకు ఆ దేవుడు ఇష్టం అండి, నాకు ఇది ఇష్టం అండి, నాకు ఈ చెట్టు ఇష్టం అండి, నాకు పుట్టు ఇష్టం అండి, మీరే ఎలాలో మీరే చేసుకోండి అన్నాడు. కానీ దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని మాత్రం చెప్పాడు. ఈయన్ని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితం మోక్షం. మరి ఈయన ఎక్కడున్నాడండి? ఈయన ఏ గుళ్ళోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈయన ధ్యానించడానికి హృదయం అనేటటువంటి గర్భగుడిలో ఉన్నాడు. మన హృదయంలోనే ఉన్నాడు. హృదయంలో ఏ రూపంలో ఉన్నాడు? చైతన్య స్వరూపంతో ఉన్నాడు. ఈ చైతన్య స్వరూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకుని గురువు ద్వారా మనసమే అంచెలంచెలుగా మనసులో ఉన్నటువంటి సంకల్పాలన్నీ ఆపు చేసుకుని ఏ ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ శ్వాసంపట వెళ్ళి దేవుళ్ళో లీనమవ్వాలి. అలా ఈ రహస్యం ఏదైతే ఉందో నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయ. దేవతలకు తెలదట, సురగణాలకు తెలదట, మహర్షులకు తెలదట. ఇది మీకు తెలిసిపోయింది ఈ రహస్యం. ఏం చెప్తున్నాడు ఈయన? నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. మనం ఏదో గొప్పగా ఎవరెవరినైతే కీర్తించనో వాళ్ళెవరికీ నా గురించి తెలదంటున్నాడు ఆయన. ఎందుకని? ఈయన ఎక్కడున్నాడు? అందరి దృష్టిలోని ఏదో ఒక వ్యక్తి ఆకారంలో ఎక్కడో ఓ చోట్ల ఉన్నాడన్న భావంలోనే ఉన్నాం అందరం కూడా. ఆ భావంలో ఎంతవరకు ఉంటారో అంతవరకు వాళ్ళకి తెలిసినట్టు కాదు. ఈ సీక్రెట్ ఎక్కడున్నాడు? ఆయన అందరిలోని తనలోనే ఉన్నాడు. తన ఆత్మరూపంలో ఉన్నాడు. తన ఆత్మ అంటే ఆత్మే తన స్వరూపం, తన స్వస్వరూపం. ఇది రహస్యం. నమే విధి సురగణాః. సురగణాలకు తెల్ల. అలాగే
ప్రభవం నా మహర్షయ అంటే ప్రభవం అంటే పుట్టుక. ఈయన పుట్టుక ఎవరికీ తెలదట. దేవతలు కానీ దేవుళ్ళు అన్నవాళ్ళు కానీ ఆదిరికి దేవానాం ఆది దేవతలకు కానీ మహర్షీణాంచ సర్వసహ కాళ్ళేళ్ళు అన్నటువంటి ఎవరికి తెలియదు. పుట్టుకేటండి ఒకసారి బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఈయన భగవద్గీత బోధించేటప్పుడు ఒక కృష్ణుడు ఆకారంతో కదా బోధిస్తున్నాడు. ఆయనకు ఒక దేవికి పుట్టాడని కదా చెప్తున్నారు. ఎవరికి తెలియదు అంటాడు. ఆయన పుట్టుక ఎవరికి తెలియదు, మరి అందరికీ తెలిసే కదా చెప్పుకుంటాం కదా. చక్కగా వెంకట్రావు చంద్రరావు గారిని వదిలితే పోడు పాట పాడేస్తున్నాడు. మరి ఇప్పుడు ఈయన ఏమంటాడు, నా పుట్టుక ఎవరికి ప్రభావం నా మహర్షి దేవతలకు కానీ ఋషులకు కానీ ఎవరికీ తెలియదంటాడేంటి. ఏ రూపంలోని ఆయన దేని గురించి చెప్తున్నాడు, ఆయన ధరించినటువంటి ఉపాధి గురించి చెప్తలేదు ఇక్కడ. ఆయన స్వరూపం గురించి చెప్తున్నాడు. ఆయన స్వస్వరూపం పరమాత్మ చైతన్యం. ఆ పరమాత్మ చైతన్యం గురించి ఎవరికి తెలియదు. ఉపాధి గురించి అయితే మా పుట్టినరోజు 8వ పుట్టినరోజు 10వ పుట్టినరోజు అంటున్నాం కదా. దేన్ని చూపిస్తున్నాం, ఉపాధిని చూపెడుతున్నాం. అంటే ఆ ఉపాధికి పుట్టుకుంది, మరో ఆశ్రమ కూడా ఉంది, పరిణామం కూడా ఉంది. ఈయన ఉపాధి భావంతో ఒక్క మాట మాట్లాడటలేదు. మనం మాత్రం ఉపాధి భావంతో తీసుకుంటాం. ఆయన మాట్లాడేది ఏ భావంతో మాట్లాడుతున్నాడు, ఆత్మభావంతో మాట్లాడుతున్నాడు. మనం ఏ భావంతో తీసుకుంటున్నాం, దేహభావంతో తీసుకుంటున్నాం. దేహభావంతో తీసుకుంటే అందరికీ ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, మొత్తం అదంతా చరిత్ర ఉంది కదా భాగవతం అంతానే. మరి నన్ను ఎవడోకే తెలియదు, ఎవరో నన్ను తెలుసుకోలేదంటాడేటి. నమే విదుషుర గణ. విధు అంటే తెలుసుకోవటం, ఎవరికే తెలలేదట ఈయన పుట్టుక. తెలిసే కదా పొగుడుతున్నారు అందరూనే. అంటే ఏ రూపాన్ని అంటే అంతఃకరణం అంతర్ముఖమయ్యి శ్వాస మనసు లీనమైనప్పుడు ఏ ఆత్మస్వరూపం సాక్షాత్కారమైందో దానికి ప్రభవం అని పేరు. అంటే మీలో ఆత్మసాక్షాత్కారం ఆవిర్భవించాలి, ఆత్మసాక్షాత్కారం అవ్వాలి. దానికి పుట్టుకని పేరు. ఎవరు పుట్టుక? ఆయన ఏ అహమాత్మ గుడాకాశ నేను ఆత్మని అంటున్నాడు. నీలో ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దేవుడు పుట్టుక జరిగింది. నీలో పుట్టుక జరిగింది అంటే తెలిసిందని అర్థం. ఏమన్నాడు ఇక్కడ? విభు అంటే తెలిసింది, ప్రభవం ఆ ప్రకాశంతో కూడుకున్నటువంటి చైతన్యాన్ని తెలుసుకుంటున్నాడు. కానీ ఎవరైనా సరే, ఋషులు కానీ దేవతలు కానీ ఇంకెవరైనా సరే ఈయన గురించి తెలుసుకోవాలంటే ఈ రూపం కూడా వెళ్ళి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోకుండా భౌతికంగా నామరూపాలతో కూడినటువంటి వ్యక్తిగా తెలుసుకుంటే దానికి హిస్టరీ ఉంది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరి గర్భంలో ప్రవేశించాడో, ఎప్పుడు పుట్టాడో, ఎందుకు పుట్టాడో దానికి అంతా రాసి పెట్టి ఉండిచ్చారు కదా. ఆయన మళ్ళీ ఎంతకాలం ఉంటాడో కూడా చెప్పారు. అంచేత దేవతలకు కూడా తెలియలేనటువంటి అద్భుతమైనటువంటి ఈయన జన్మ ఎలాంటిది? సంకల్పములు చే జన్మించే దోపికలు ప్రత్యేకాత్మను ఆవరించుడిచే మరుగుబడి ఉన్నది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుడైనటువంటి ఆత్మస్వరూపం దేని చేత మరుగుపడింది? మనం ఏయో ఒకటి అనుకుంటూ ఉంటున్నాం. ఏమనుకుంటామో అనుకున్నటువంటి వాటి ఆకారాలు ఆత్మస్వరూపాన్ని మరుగుపరిచింది. గురికీలు అంటే మనసును లోపల తిప్పుని సాధన చేస్తున్నాం. అంతర్ముఖూర్తితో గురికీలుచే అంతర్ముఖూర్తి ఏర్పడినప్పుడు సంకల్పరహితం అగితే తప్ప ఆవరణం భంగం కాదు. తెరేసి ఉందనుకోండి, తెర తీస్తే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలయాల్లో దేవుడికి తెరేస్తారు, తెర తీసి చూపిస్తారు దేవుడిని. అట్టి మాదిరిగా దేవుడు నీకు కనిపించాలి అంటే తెర తీయాలి. తెరేది సంకల్పాలతో ఏర్పడినటువంటి తోపుకిలే ఆ తెర. ఈ మరుగుబడి ఉన్నాడు ఎక్కడ? ఆ తెర తీయబడింది అనుకోండి, అప్పుడు సంకల్పరహితం ఒకటి ఆవరణం భంగమైంది. ఆవరణం అంటే తెర, ఆవరణం అంటే మూత. ఆవరణం చేత ఆయన కనిపించకుండా ఉన్నాడు. ఎప్పుడైతే ఆవరణం భంగమైందో బ్రహ్మానంద స్వరూపమును ప్రత్యేకాత్మ గోచరించాడు. అప్పుడు దేవుడు ఏ రూపంలో గోచరిస్తాడు? దేవుడికి ఏ ఆకారం?
అన్ని ఆకారాలు ఆయన, విశ్వం అంతా అయిందే కదా. కానీ ఆయనకు నిజానికి ఏ ఆకారమూ లేదు. ఆకారం ఉంటే ఎవరిలో ప్రవేశించడానికి కూడా కుదరదు. ఆకారం లేనివాడు గనక అందరిలోనే ప్రవేశించున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఆనంద స్వరూపం, చైతన్య స్వరూపం. అంచేత ఆ బ్రహ్మానంద రూపమును ప్రత్యేగాత్మ గోచరించు. ఇట్లు జ్ఞాన నేత్రముచే ప్రత్యేగాత్మపై నిగాయించు శక్తి సంభవించును. అంటే ఇప్పుడు మనం ప్రారంభంలో ఏం చేస్తున్నాం? ఇంకా ప్రారంభంలో ఏదో విగ్రహాన్ని పూజించుకుంటున్నాం, ఏ దేవాలయానికి వెళ్తున్నాం, ఏదో మంత్రాలను చదువుకుంటున్నాం. అలా కాకుండా అంతర్ముఖుడు లోపల తిరిగినప్పుడు శ్వాసను గమనించి ఏకాగ్రత చేశాం. శ్వాసంపట లోపలికి వెళ్ళినప్పుడు శ్వాస మనసు లేనిమయ్యాక ఆవరణ భంగమైనప్పుడు ఏ ఆత్మస్వరూపం సాక్షాత్కారమైందో దానిని చూడాలి. దాన్ని దేనితో చూడాలి? జ్ఞాన నేత్రంతో. అందుకని ఎదరికెళ్ళిన తర్వాత చెప్తాడు, అర్జునుడా నా స్వరూపాన్ని ఈ స్థూల నేత్రంతో నువ్వు చూడలేవు, నీకు జ్ఞాన నేత్రం ఇస్తానంటాడు. విశ్వరూప సందర్శన యోగం. అట్టి మాదిరిగా జ్ఞాన నేత్రంతో దాన్ని చూడాలి. ఈ జ్ఞాన నేత్రం ప్రత్యేగాత్మ నిగాయించే శక్తి శ్వాస మీద మనసు పెట్టి అభ్యాసం చేసినటువంటి సాధకుడికే లభించదు. ఇప్పుడు మనకి వింటున్నాం, ఆత్మ ఎలా ఉంటుంది, పరమాత్మ ఎలా ఉంటుంది అంటే వింటున్నాం కానీ మన నిఘా పడతలేదు. అంటే జ్ఞానం ఆ దృష్టి, జ్ఞాన దృష్టి ఆ దేవుడి మీద పడతలేదు. ఎందుకు పడతలేదు? మనం చూడలేదు. విన్నాం కానీ విన్నంత మాత్రం చేత అది మనకి ప్రత్యక్షం అవ్వలేదు. అంటే విన్నటువంటి జ్ఞానం పరోక్ష జ్ఞానం. ఇప్పుడు మనం సాధన చేసాం ఏకాగ్రతగా. సాధన చేసినప్పుడు మనసు ఏకాగ్రత అయ్యి ఆవరణ భంగమైంది. అప్పుడు స్వయంగా మనకు కనిపించింది. దాన్ని దేనికి కనిపించింది? జ్ఞానం ద్వారా తెలియబడింది. దాన్ని జ్ఞాన నేత్రం అన్నారు. ఈ జ్ఞాన నేత్రానికి దేవుడు కనపడడమే పుట్టడం. అంటే దేవుడు పుట్టాడు అంటే ప్రత్యేగాత్మ స్వరూపంతో కూడినటువంటి ఆనంద స్వరూపంతో కూడుకున్నటువంటి దేవుడు గోచరించడమే పుట్టుక. అవతరించడం, పుట్టాడు, అవతరించుట. ఇట్టి పుట్టుకును చిత్త మానస బుద్ధి అహంకార జ్ఞాత మలిన శుద్ధ సాత్విక ప్రకృతి ద్వయ జీవేశరనబడు మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనహర్త విశుద్ధ ఆజ్ఞా సహస్రార శిఖా పశ్చిమ చక్రస్థిత దేవతలను జ్ఞానంపు తీరము చెందినటువంటి మహర్షులను ఎరుగరు. ఏనా మళ్ళీ చెప్పాలా? అంటే లోపలికి వెళ్తున్నాం కదా, లోపలికి వెళ్ళేటప్పుడు అన్ని పడిపోతే ప్రత్యక్షమయ్యే స్వయంగా తనంతగా తానుగా తానే తెలుసుకోవాలి, తనను తానే చూసుకోవాలి. దేనికి గోచరం కాడైనా చిత్తానికి కానీ, మనసుకు కానీ, బుద్ధికి కానీ, అహంకారానికి కానీ, లోపల ఉన్నటువంటి అన్నిటికీ పైన ఉన్నటువంటి జ్ఞాతకు కానీ, అలాగే మలిని సాత్విక శుద్ధ సాత్విక ప్రకృతిమైనటువంటి జీవేశులు అనబడు. అంటే జీవుడికి ఈశ్వరుడికి కూడా తెలియబడ్డట ఆయన. జీవి అంటే మలిని సాత్విక ప్రకృతి ఎందు ప్రతిబింబించిన ప్రతిబింబానికి జీవుడని పేరు. శుద్ధ సాత్విక ప్రకృతి ఎందు ప్రతిబింబించిన ప్రతిబింబానికి ఈశ్వరుడు అని పేరు. ఈ ప్రకృతి ద్వయమైనటువంటి జీవేశ్వరులు కూడా తెలియబడడం, వాళ్ళు పడిపోవాలి. అంటే జీవుడు కూడా లయం అవ్వాలి. మూలాధారం, మూలాధారానికి ఒక దేవత ఉన్నాడు, ఈ నాయకుడు, ఆయనకి తెలదు. స్వాధిష్టానము, దానికి ఒక దేవత ఉన్నాడు, విష్ణుమూర్తి. అలాగే మణిపూరకము, అనహతము, విశుద్ధము, సహస్రారము, పశ్చిమ చక్రస్థితి. ఇలాగ ప్రతి చక్రానికి ఒక దేవత ఉన్నాడు. ఆ దేవతలకే కూడా తెలియబడడం ఎవరో లోపల ఉన్నటువంటి ఆత్మ. జ్ఞానంపు తీరము చెందినటువంటి, అంటే జ్ఞానం చక్కగా ఆలకించారు, విన్నారు, పారాయణం చేశారు, యజ్ఞాలు చేశారు, వేగాలు చేశారు, అటువంటి మహర్షులకు కూడా తెలియబడ్డారు. కైవల్య స్థాన సన్నిధిలో అనాత్మ జడమే లీనమగను. కైవల్య స్థానం అంటే ఈ రకంగా అంతర్ముఖంలో లీనం చేసినప్పుడు శ్వాస ఎక్కడవుతుంది, మనసు ఎక్కడవుతుంది, దానికి కైవల్య స్థానం అని పేరు. ఈ కైవల్య స్థానంలో అనాత్మంతా లీనమైపోదు. అనాత్మంతా లీనమైనప్పుడు ఏది మిగిలిందో ఆ మిగిలింది ఈ పడిపోయిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. అంటే ఎవరు అభ్యాసం చేశారో ఎవరు వాళ్ళు? వాళ్ళ ఆత్మస్వరూపులే. ఆత్మకే
ఆ పరమాత్మకి భేదం లేదు. లేని మగును కనుక ఎవరునూ ఎరుగరు. ఆత్మను ఆత్మయే ఎరుగును. అంటే తనను తానే చూసుకోవాలి. వీటిని ఉపయోగించకూడదు. మనకి తెలియక బుద్ధిని ఉపయోగిస్తాం, మనసును ఉపయోగిస్తాం, మన తెలుగును ఉపయోగిస్తాం. తెలుగును ఉపయోగించి రకరకాల శ్లోకాలు నేర్చుకుని, రకరకాల మంత్రాలు నేర్చుకుని, లేకపోతే ఉపన్యాసాలు చెప్తుంటాం. దీనివల్ల ఏమో ఆత్మసాక్షాత్కారం, ఆత్మ తెలియబడదు. కాకపోతే వినేవాళ్ళకి చాలా రంజకంగా భలే పాడాడండి, భలే చెప్పాడండి అంటుంటారు. అంతే. ఎవరికి? ఆత్మకే తెలియబడాలి. కానీ బయటికి అందరికి నలుగురిలోని పేరు రావాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. కానీ లోపలికి ములిగితేను అంచే లోపలికి మెలగాలి అంటే తనను తానే తెలుసుకోవాలి. తనను తానే తెలుసుకున్నటువంటి వాడు బయటికి గొప్పదనం కనిపించదు. తన స్వరూపం ఇది, తన స్వరూపము దేవుడే, దేవుడికి నాకు భేదము లేదనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది? ఈ దేవతలకు కానీ, ఋషులకు కానీ, ఇంకా మహామహా ఏదో నేను చాలా గొప్పవాడు అనేటటువంటి వాళ్ళకి కూడా తెలియబడదు. జ్ఞానేంద్రియ మనోబుద్ధులు అనబడు సప్త మహర్షులను ఏంటండి? జ్ఞానేంద్రియాలు ఎన్ని? మనసు, బుద్ధి ఎన్ని? 7. ఈ 7 సప్త మహర్షులు అని పేరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నారు సప్త మహర్షులు? జ్ఞానేంద్రియాలు 7: శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం, మనసు, బుద్ధి. ఈ 7 సప్త మహర్షులు అని పేరు. ఈ 6 మనోబుద్ధులకు దేవతలను మహర్షులను లీనమైనప్పుడును, జాగ్రత్తవతలకు రాకముందును ఉన్న బ్రహ్మమే వీరికి మూలము. అంటే ఈ మహర్షులకు కానీ, దేవతలకు కానీ, లేదా మానవులకు కానీ, వీళ్ళందరికీ ఎవరు ఆధారం? ఆత్మ. ఆత్మలో నుంచే పుట్టుకొస్తున్నారు, ఆత్మలో నుంచే శక్తిని సంపాదించుకుంటున్నారు. ఆత్మలో నుంచి సంపాదించినటువంటి శక్తిని జగత్తుకు పంచిపెడుతున్నాం. మన బుద్ధి ద్వారా ఏదన్నా తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు జగత్తులో మన దగ్గర కూర్చున్న వాళ్ళకి ఎలా చెప్తున్నాం? ఆ చెప్పేటటువంటి ఆ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఆత్మ నుంచే. బయట నేర్చుకుంటే వచ్చింది కదా అది. బయట క్లుప్తంగా తెలుసుకున్నారనుకోండి, మీరు సాధన చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆత్మస్వరూపం నుంచి ఏమేం చెప్పాలో, ఎలా చెప్పాలో ఆ వచ్చినటువంటి వాడికి అర్హుడో కాదో వారికి సంబంధించిన సబ్జెక్ట్ వస్తుంది. అదేంటి మొన్న మాకు అలా చెప్పలేదు, ఈయనకి ఎలా చెప్పారేటని అంటారు కదా. అంటే అతను అర్హుడు కాదు, ఇతను అర్హుడు అనమాట. ఇదంతా విభజించి నడిపించేటటువంటి వాడు ఆయనే. అటువంటి ఆ పరమాత్మకి ఎలాంటి వాడైనా యో మామజమనాదించ, ఈ ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి దేవదేవుడికి యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. ఈ లోకానికి అంతటికి మహేశ్వరుడు. అసమ్మోడస్య మధ్యేషు సర్వపాపై ప్రముష్యతే. మళ్ళీ రెండోసారి చెప్పక్కర్లేకుండా చెప్తున్నాడు. ఏమని ఇందాక ఏం చెప్పాడు? అభిషేప్తి దురాచారం ఎలాంటి పాపాలన్నా పోతాయి అంటున్నాడు. అట్టి మీద ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రకంగా తనలోనే ఉన్నటువంటి ఎవరైనా యో మామజ మనాదించ. అజుడు అంటే ఏంటండి? పుట్టుక లేనటువంటి వాడు. అనాదించ, ఆది లేనటువంటి వాడు. పుట్టుకుందంటే ఏమున్నట్టండి? మొదలుంది. ఎప్పటి నుంచి పుట్టాడండి? ఫలానా తారీఖు అండి. పుట్టాడు కదండి. పుట్టినటువంటి వాడికి ఏముంటుందండి? అంతం ఉంటుంది. ఈయనకి పుట్టుకుంటే సావు ఉంటుంది. ఎవరైనా సరే, ఇంకా ఎలాంటి వాడైనా సరే పుట్టాడన్నారు అనుకోండి, పుట్టినోడికి ఏముంటుందండి? ఇప్పుడు ఉండాలి. మరి ఆ పుట్టినోళ్ళందరూ ఏమైపోయారండి? దేవుళ్ళు కూడా వెళ్ళిపోయారు కదా. ఎందుకు వెళ్ళిపోయారు? శరీరం శాశ్వతంగా ఉండదు. యో మామజమనాదించ, నాకు పుట్టుక లేదు, సావు కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? సావు పుట్టుకలతో కూడుకున్నటువంటి వస్తువు గురించి మాట్లాడతలేదు. ఆ సావు పుట్టుకలతో కూడుకున్నటువంటి వస్తువుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడి గురించి మాట్లాడతలేదు. మనం మాట్లాడే మాటలు కానీ, మనం పాడే పాటలు కానీ దేవుడి గురించి అని అనుకుంటున్నాం అంతే. ఎవరి దేవుడు? ఇప్పుడు చెప్పండి. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం.
లోకమంతా నాలో తిరబడి ఉంది, నాలో పుట్టుకుని వచ్చింది, నాలో లీనమవుతుంది. నేను అనాదిని, ఆది లేనటువంటి వాడు. అసమ్మూఢస్య మధ్యేషు. అంచేత ఈ మూఢత్వం పోవాలి నీకు, ఈ జ్ఞానం రావాలి. ఏ జ్ఞానం? ఈ రకమైనటువంటి దేవుడు కాదు, ఈ విషయాదులతో కూడుకున్నటువంటి, రూపాలతో కూడుకున్నటువంటి దేవతలు, దేవుళ్ళు, మనుషులు, పశువులు, ప్రపంచము, సూర్యచంద్రాదులు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఆయనలోనే ఉన్నాయి. అది తెలియాలి మనకి. అసమ్మూఢస్య మధ్యేషు సర్వపాపై ప్రముష్యతి. ఇది ఈ రకంగా దేవుడు ఇక్కడ ఉన్నాడో, ఇలాగున్నాడు అని ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడికి ప్రముషిత్ అంటే మళ్ళీ పుట్టడు. సర్వపాపై, సమస్త పాపాలు పోతాయి. రెండు ప్రయోజనాలు, పాపాలన్నీ పోతున్నాయి, రేపు మళ్ళీ జన్మకు రాడు. చాలా సులువుగా కనపడుతుంది. ఇటేపుకి వెళ్ళాలి. ఈ రకమైనటువంటి యోగ మార్గం తెలియాలి, ఈ రకమైనటువంటి జ్ఞానం తెలియాలి. ఈ జ్ఞానాన్ని బోధించకుండా వేరే వేరే కర్మకలాపాలతో కూడుకున్న దానికి ప్రసారం ఎక్కువ చేశారు. ఇవి ఎక్కడ పరమాత్మ రూపంలో, ప్రత్యేగాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, ఆ బ్రహ్మంను గురించి చెప్పలేదు. అంచేత ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి అన్నీ కూడా జడాలు. జడములు చైతన్యం కాదు కదా. జడములన్నీ కూడా కరిగిపోయి పోవలసినటువంటిదే. అందుచేత ఎవరైనా సరే అజం, పుట్టుకు లేనట్టు, అనాదిం, మొదలు లేనట్టు, లోకమహేశ్వరం, లోకమును ప్రేరేపించినట్టు, మాము నన్ను వేతి తెలుసుకొనుచున్నాడో సహతుడు మత్యేషం, మనుషులు యందు అసమ్మూఢ, అజ్ఞానం లేనివాడి, సర్వపాపై, సమస్త పాపములను పోగొట్టుకుని మోక్షమును పొందుచున్నాడు. ఏది పుట్టునో ఆ పుట్టినది సత్యను. అంతే. ఇంక అందులో కన్ఫర్మ్. ఇంకెవ్వడు ఏమి ఎన్ని రకాలుగా నువ్వు నిలబెట్టడానికి చూసినా అదే కుదరదు. ఎలాగా? ఏది పుట్టిందో ఆ పుట్టినటువంటి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు, కాకపోతే కొన్ని రోజులు ఎక్కువ బతకవచ్చు, 100 సంవత్సరాలు బతకచ్చు, అయినా సరే చచ్చిపోవాలి. దేవుడు ఎలాగవుతాడు? పుట్టినటువంటి వాడు ఎవడో కూడా శాశ్వతంగా ఉండడు, చనిపోవను. పుట్టుకు ముందు లేనిది దేవుడు కాదు, చచ్చిన పెంబడు నుండడు. పుట్టన ముందు ఏదైతే వచ్చిందని దేవుడని మనం అనుకుంటున్నామో, పుట్టిన ముందు అది లేదు, అంటే దేవుడు కాదు. అది పోయిన తర్వాత అది ఉండదు, అది దేవుడు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగా పుట్టిన తర్వాత, పుట్టన ముందు లేడు, ఆయన దేవుడు కాదు. ఎందుకంటే దేవుడికి పుట్టుక లేదు. చనిపోయిన తర్వాత ఆయన ఉండడు, అంటే ఆయన దేవుడు కాదు. పుట్టిన తర్వాత ఉండి చనిపోయిన తర్వాత లేనటువంటి వాడు ఎవడో వాడు దేవుడు కాదు. అంచేత పుట్టిన వస్తువునకు ఆది ఉన్నది. ఇంకోటి కూడా ఉంది దానికి, అంటే మొదలు. ఆది ఉన్నది అంటే కొలత. దానికి ఒక ఆకారం కూడా ఉంది, దానికి ఒక గుణం కూడా ఉంది, దానికి కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి. ఇంతకీ లోపలోడు కాదు, ఈ వచ్చిన దానికి. లోకమంతయు జడము, జడమును ప్రేరేపించు శక్తి దేవుడు. దేవుడు ఆదిగల వస్తువు దేవుడు కాదు, దేవునికి ఆది అంతేమో లేదు. అంచేత జడము దేవుడు కాదు. లోకమందు జడమును ప్రేరేపించు శక్తి దేవుడు, జడములను ప్రేరేపించినది చైతన్యం. చైతన్యమే దేవుడు. ఇప్పుడు మనం చైతన్యాన్ని ఆరాధించాలి. మూఢత్వముతో దేవుని గుడ్డిగా నమ్మరాదు. నువ్వేది ఆరాధించకపోయినా కూడా పర్లేదు. గుడ్డిగా దేవుడు కాని దాన్ని దేవుడిని ఆరాధించాడంటే ఏం పొందుతాడండి అతను? చాలాసార్లు చెప్పుకుంటున్నాం. అంటే చెయ్యకపోయినా పర్వాలేదు, ఆడికి ఏం నష్టం లేదు, కానీ చేశాడు. ఏం చేశాడు? దేవుడు కాని దాన్ని దేవుడిని పూజించేశాడు. దానివల్ల ఏంది? అంధవిశ్వాసం తప్పు. విచారణ కావాలి, తెలివి కావాలి, శాస్త్రం తెలియాలి. శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళ దగ్గర వినాలి. వినకుండా మనంతట మనకు దోచినట్టుగా ఎవరో కొన్ని ఏదో కొంత ఘనకార్యాలు చేశారని చేసి కొంత కడుపు నొప్పి తగ్గించడానికి ఏ బీలు పొట్టు పెట్టేయడానికి కాదు దేవుడే. ఎవరిని దేవుడు అనాలి, ఎవరిని దేవుడని తీసుకోవాలి? దేవుడు సనాతనుడు. అంతర్ముఖ బుద్ధితోనే బ్రహ్మము గోచరమగును. ఇంక ఏ రకంగానే దేవుడు తెలియబడ్డం. బహిర్ముఖ బుద్ధులచే నిరుగుబడినది ఏది దేవుడు కాదు. బహిర్ముఖంగా చూసినటువంటి చావు పుట్టుకలతో కూడినటువంటి ఏ వ్యక్తి కూడా దేవుడు కాదు.
తత్వజ్ఞానియే బ్రహ్మమును ఎరుగును. తత్వజ్ఞానం తప్ప వేరే పరిష్కారం లేదు. అంటే తత్వము గూర్చి త్వము జ్ఞానం. తత్ అంటే ఏంటండి? అది సోహం అంటున్నాం కదా, సో అది హం నేను. అట్టి మాదిరిగా తత్వజ్ఞానము, ఉన్న వస్తువుని ఉన్నదున్నట్టుగా తెలుసుకోవడం తత్వజ్ఞానం. తత్వజ్ఞానానికి మాత్రమే దేవుడు తెలియబడతాడు. ఇంక మిగతా ఏ జ్ఞానానికి తెలియబడ్డం. మానవులో మూఢత్వము లేక బ్రహ్మము నెరిగిన వారు ఉన్నారు. తెలుసుకొనుట అనగా బ్రహ్మము జ్ఞేయం కావాలి. మానవుల్లో ఎక్కువగా దేవుడు అంటే ఏంటో తెలియకుండా మూఢత్వంతో కూడుకున్నటువంటి గుడ్డితనంతో ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు. తెలిసి తెలియకుండా చేసేస్తున్నారు. తెలిసి తెలియకుండా చేస్తే అప్పుడు ఏమవుతుంది? అంటే తెలుసుకుని విచారణ చేసి అప్పుడు చెయ్యాలి. అంటే దేవుడు అంటే ఏంటండి అని అడగాలి. దేవుడు అంటే ఏంటండి, దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఎలా ఉన్నాడండి అని తెలుసుకుని అప్పుడు చేయాలి. అలా చేసినప్పుడు బ్రహ్మజ్ఞానం అవ్వదు. బ్రహ్మజ్ఞాన సమయమున సాక్షి ఉండడు. అంటే ఇద్దరు దేవుళ్ళు ఉండరు. అంతర్ముఖవృత్తిలో మనసు లీనమైనప్పుడు జీవుడు దేవుడు కలిసిపోతారు. బహిర్ముఖవృత్తిలోకి వచ్చేటప్పుడు దేవుడు ఉంటాడు, జీవుడు ఉంటాడు. అని అర్థమైందా? జీవుడికి చిన్న శరీరం, అది కర్మకి బంధించబడి ఉంది. ఆ కర్మ ఫలాన్ని అనిపించవలసిందే. బహిర్ముఖంలోకి వచ్చావు కదా, నీకు శరీరం వచ్చేసింది. ఆ శరీరానికి కోలుతుంది. కడుపు నొప్పో, కాలు నొప్పో, ఉండడమో లేకపోవడమో, ఆర్థికమో అనారోగ్యమో ఏవో సమస్యలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ సమస్యలు తీర్చడానికి అది ఏదో దేవుడు అనేసుకుని ఆ దేవుడు రావయ్యా నువ్వు మాకు ఇవన్నీ పోగొట్టవయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు చూడండి. ప్రపంచం, వ్యక్తి. పంచభూతాలతో ప్రపంచం తయారైంది. సమస్త జీవరాశులు పంచభూతాలతోటే తయారైంది. మొత్తం సమిష్టి. మన శరీరం వెష్టి. మన శరీరంలో ఏది ఉందో అందరిలోనే అదే ఉంది. అందరిలోనే ఉన్న దానికి సమిష్టి కనుక దాన్ని పరమాత్మ అన్నారు. మనలోనే ఉన్నటువంటి దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం ఉంది కదా, ఈ ప్రత్యేగాత్మ స్వరూపంలో ఏమేముంది? మనసు ఉంది, బుద్ధి ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, పంచప్రాణాలు ఉన్నాయి, శరీరం కూడా ఉంది. ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి కదా. ఎలా తెలుస్తున్నాయి? మనకు మెలుగు వచ్చింది, నిద్రపోయాం, ఏమీ తెలలేదు. మెలుగులోకి రాగానే అన్నీ తెలుస్తుంది, అవసరాలు తెలుస్తున్నాయి. అలా తెలియడానికి సంబంధించినటువంటి తెలివికి చిదాభాస అని పేరు. అంటే దేంట్లో ఉందా తెలివి? మనసులో ఉంది. మెలుగులోకి వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనసు వచ్చింది. మనసు రాకపోతేను మీరు అలా నిద్రపోయారండి, మెలుగు వచ్చింది, మనసు రాలేదు, అప్పుడు మీకు ఏం తెలదు. ఇప్పుడు పగలా రాత్రా, నేను పొద్దుట సాయంత్రం ఎప్పుడు అలాంటి అనుభవం రాలేదు మీకు ఎప్పుడుని? ఇప్పుడు నేను పడుకున్నానా లేకపోతే రాత్రులు పడుకున్నానా పగలు పడుకున్నానా, ఏది ఏ టైమో ఏంటి తెలదు. కొంచెం ఎప్పుడు దాకా ఏమి రావాలి? తెలివి రావాలి. ఆ తెలివికి చిదాభాస అని పేరు. ఆ తెలివి కలగడానికే, ఆ తెలివి అందులో ప్రతిబింబించడానికి కారణమైనటువంటి వాడిని సాక్షి అంటారు. ఇప్పుడు మన అంతఃకరణం లీనమైపోయింది కదండి. ఏది పోయింది? చిదాభాస పోయింది. చిదాభాస పోయినప్పుడు సాక్షి ఉండడం. చిదాభాస ఉంటే సాక్షి, చిదాభాస రెండు ఉంటాయి. చిదాభాస పోతే సాక్షి లేడు. ఇంకా అప్పుడు ఎవరున్నారు? అంతకని ఆత్మ పరమాత్మ రెండు కలిసిపోయి. ఆత్మ పరమాత్మ రెండు కలిసిపోయి అనుకోండి, అప్పుడు అనాత్మ జ్ఞాన సమయం సాక్షి ఉండును, ఆత్మజ్ఞానంలో సాక్షి ఉండడు. అంటే రెండు ఉండవు, రెండు జ్ఞానాలు ఉండవు, అంటే రెండు తెలుగులు ఉండవు. మనకు రెండు తెలుగులు ఉన్నాయి. ఎలా రెండు తెలివితేటలు ఉన్నాయి? మనం నిద్రపోయామనుకోండి, నిద్రపోయినప్పుడు నేనున్నానన్నా ఎరుకుపోవట్లేదు. మెలుగులోకి వచ్చినప్పుడు నేనున్నానన్నా ఎరుక ఉంది, మెలుగు వచ్చిన తర్వాత వచ్చిన తెలివి కూడా ఉంది. రెండు ఉన్నాయి. అంటే నిద్రపోయినప్పుడు ఆత్మ మాత్రమే ఉంది, చిదాభాస లేదు. అంటే ఈ రెండు ఎప్పుడున్నా అనాత్మ జ్ఞానంలోకి వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ రెండు కలిసిపోతున్నాయి, ఒకటే ఉంటుంది. ఇట్లు యథార్థముగా దేవుని ఎరిగినటువంటి మహాత్ముడికి సర్వపాపాలు వదిలేస్తాయి. ఇంక మీరు ఎంత పాటలు పాడండి, పద్యాలు పాడండి,
దానాలు చేయండి, ధర్మాలు చేయండి, చేసుకుంటే చేసుకోండి, పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు మీకు ఓపుకుంటే ఎన్నెన్నో చేయొచ్చు. సమస్త పాపాలు నశించాలి అంటే, సర్వ పాపముల నుండి విడుపడాలి అంటే దేవుడిని తెలియాలి. ఆ దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎలా ఉన్నాడో, ఏ దారంపడ వెళ్తే దేవుడు తెలుస్తాడో ఈ దారంపడ వెళ్ళడం తెలుసుకోవాలి. ఇంక తర్వాత శ్లోకం చూద్దాం. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం తమస్యమ సుఖం దుఃఖం భవో భావో భయంచ భయమేవ చ అహింస సమతా తుష్టి స్థపోదానం యశో యశః భవంతి భావా భూతానం మత్త ఏవ పృథగ్విదాః. బయటకు వచ్చేటప్పటికి అన్నీ లేచిపోయినాయి. ఇంకా జ్ఞానేంద్రియాలు వచ్చేసినాయి, కర్మేంద్రియాలు వచ్చేసినాయి, బుద్ధి, మనసు, చిత్తం, అహంకారం ఒకటి అన్నీ వచ్చేసినాయి. ఈ అన్నిటికి తెలుసుకునేటటువంటి జ్ఞానం, ఈ ప్రకాశం ఎక్కడదే? జడం కదా. ఈ వస్తువులన్నీ దేంతో తయారైనవి? జడంతో తయారైనవి. మన శరీరం జడం, మన లోపల ఉన్న ఇంద్రియాలు జడం. ఎలాంటి జడాలు? పంచభూతాల్లో పంచతన్మాత్రలను 2 రకాలు. ఈ పంచతన్మాత్రల నుంచి తయారైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలునే. శరీరము పంచభూతాలతో తయారైంది. పంచభూతాలతో తయారైనటువంటిది క్షేత్రం. ఈ క్షేత్రంలో సూక్ష్మభూతాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరం ప్రవేశించింది. పంచభూతాలతో తయారైనటువంటి శరీరం చనిపోయినప్పుడు పంచభూతాలతో కలిసిపోతుంది. సూక్ష్మభూతాలతో తయారైంది కలదు, అది ఉండిపోతుంది. వాటిలోనే ప్రకాశం ఉంది, ఈ శరీరంలో ప్రకాశం లేదు. బుద్ధి, మనసు ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదా, అవి ప్రకాశింపజేస్తున్నాయి ఈ శరీరాన్ని. అంచేత ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఉండిపోయిందో, సూక్ష్మ శరీరం ఎప్పుడు దాకా పోదో? మరణించే పోదు, జ్ఞానం తెలుసుకుంటే పోదు. స్థూల శరీరం మరణించే పోద్ది. సూక్ష్మ శరీరము ఎప్పుడు మనం జ్ఞానం తెలుసుకుంటున్నామో అప్పుడు సూక్ష్మ శరీరం పోదు. సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి కర్మఫలాలు. సూక్ష్మ శరీరం పోతే ఇంకా కర్మఫలాలు లేవు. కర్మఫలాలు లేకపోతే మోక్షం. అందువల్ల బుద్ధి, ఏ బుద్ధి? నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. అంటే ఏంటి? ఆవు ఇలా ఉంటుంది, సందేహంగా ఉంటేనో అది ఆవా కాదా అనేటువంటిది అక్కడ ఏ బుద్ధి రాలేదు, నిశ్చయాత్మకమైన బుద్ధి రాలేదు. ఇది దేవుడా కాదా, అక్కడ ఏ బుద్ధి రాలేదు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలగలేదు అక్కడ. అంటే ఇది ఆత్మ అంటే, ఇది పరమాత్మ అంటే, ఇది దేవుడు అంటే అనేటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఆయనే కలిగించాడట. అంటే మనకు ఇంకా ఎన్నిసార్లు ఆలకించినా, ఎన్ని చదివినా నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలగలేదంటే ఆయన కలిగించలేదు మనకి. ఇంకా ఎందుకు కలిగించడం లేదు? మనం అందులో కడుగు, ఇందులో కడుగు, ఇందులో కడుగు, అందులో కడుగు వేసేస్తాం అనుకోండి, ఎలా కలిగించాడో? అంచేత నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, జ్ఞానం. అంటే దేవుడు అంటే ఇది, ఇలా ఉన్నాడు అనేటువంటిది జ్ఞానం. అసమ్మోహ, ఈ జ్ఞానం కలగలేదు, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కూడా లేదు. ఎందులో ఉన్నాం? మోహంలో ఉన్నాం. మోహం అంటే ఏంటి? మోహం అంటే భ్రాంతి. ఏం భ్రాంతి? ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది నేనో దానిని వదిలేసి ఏది నేను కాదో దాని మీద మనకి ప్రేమ ఉండడం మోహం. ఈ రకమైనది ఈ మోహం ఏమరపాటు. దేని మీద ఏమరపాటు? మన స్వరూపాన్ని మరిచిపోయి ఈ తగిలించుకున్న స్వరూపం మీద జ్ఞానం కలగడం, లేక ప్రేమ కలగడం, దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం. ఈ ఏమరపాటు లేకుండా ఉండాలి అంటే సమ్మోహం అంటే జ్ఞానం లేకపోవడం. అసమ్మోహ, ఏమరపాటు సాధనలో కూర్చున్నాం కదండి, ఎక్కడ ఏమరపాటు లేకుండా కరెక్ట్గా గురిలో ఉండడం ఆయనే కలిగించాడట. అంటే మనకు మంచి విశ్వాసం కలిగి ఉండాలి. అంటే ఏమరపాటు లేకుండా చేయటం కూడా ఆయనే. అలాగే మనకి ఏమరపాటు ఎందుకు కలిగించున్నాడు ఆయన? కలిగించలేదు. గురిలో ఎందుకు నిలబెడతలేదు అంటే మనకి ఇంకా నమ్మకం కుదరలేదన్నమాట. మనకి ఇంకా నమ్మలేదు ఆయన్ని. అంచేత
క్షమ. కూర్చుంటున్నాం, కూర్చున్న తర్వాత కొంచెం ఇలా కదులుతున్నాం, ఇలా జారపడుతున్నాం, అలా జారపడుతున్నాం అనుకోండి, ఏం లేదు, క్షమ లేదు, ఓర్పు లేదు. సత్యం, నిత్య సత్యమైనటువంటి ఇది యథార్థం, ఇంకెందులో ఏ మార్పు లేదనేటువంటి సత్యం. దమః, దమః అంటే ఇంద్రియాలు బయటికి పోతున్నాయి కదండి, ఆ పోయేటటువంటి ఇంద్రియాలని అణుచుకోవటం, పోనవ్వకుండా నిగ్రహించటం, వీటిని బాహ్యేంద్రియ నిగ్రహాలు అంటారు. దమము. శమము అంతరేంద్రియ నిగ్రహం. దమము శమము రెండు. బాహ్యేంద్రియాలు అంటే ఏంటి, అంతరేంద్రియాలు ఏంటి? బయటికి తీసుకెళ్ళిపోయేటటువంటి ఇంద్రియాలు బహిర్ముఖంలోకి తీసుకెళ్ళిపోయి చూసేది, వినేది, మాట్లాడేది, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాం, ఏది పడితే చూస్తుంటాం, ఏది పడితే చేస్తుంటాం కదా, అక్కడ ఏమీ లేదు, దమం లేదు. దాన్ని కూడా ఈయనే చేస్తాడట, మన గురిని వదలకుండా ఉంటే దమము. అలాగే అంతరింద్రియ నిగ్రహం అంటే మనసు, బుద్ధి, ఇంద్రియాలు ఉన్నాయి కదా లోపలే, ఆ ఏ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అనుకోండి, వాటిని కూడా కంట్రోల్లో పెట్టేటటువంటిది ఆయనే చేసి పెడతాడట. మనం ఏమీ చేయక్కర్లేదు. మరి మనమేం చేయాలి? మనమేం చేయాలంటే ఊరికే మనం ఉండడమే మనం చేసేది, కదలకుండా ఆ గురిలో ఉండడమే. ఈ రకంగా సుఖం సుఖము, దుఃఖం దుఃఖము, భవ జన్మము, అభవః జన్మరాజ్యము. ఇలాగ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడి కర్మలను రద్దు చేసి జన్మరాహిత్యం కలిగించేటటువంటి పని. ఆ లోపలికి వెళ్ళి అదంతా పడిపోయిన తర్వాత, అంతా లీనమైన తర్వాత, భయంచ భయమును, అభయంచ అభయమును, అహింస హింస లేకుండా, సమత సర్వసమత్వము, తుష్టి తృప్తి, తపః తపస్సు, దానం దానము, యశ కీర్తి, ఐష అపకీర్తి, భూతానం ప్రాణులేక పృథగ్విధాః, భిన్న భిన్న విధములైనటువంటి భావాహ భావములు మొత్త ఏవ నా వలనే భవంతి కలుగుతుంది. ఇన్ని గొడవలు ఎందుకండి? భూమి మీద గడ్డి, చెట్లు, మొక్కలు అన్నీ ఎలా మొలిచి వృద్ధి చెందుతున్నాయో అట్టి మాదిరి ఈ గుణాలన్నీ ఎవరి నుంచి జరుగుతున్నాయి? పరమాత్మ నుంచే జరుగుతున్నాయి. పరమాత్మను ఆధారం చేసుకుని వృద్ధి చెందుతున్నాయి, డెవలప్మెంట్ అవుతున్నాయి. ఈ రకంగా బుద్ధి జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమశమ సుఖం దుఃఖం భవో భవో భయంచ భయ ఏవశ అహింస సమతా దృష్టి తపోదానం యశో యశ భవంతి భావానాం భూతానం మత్త ఏవ పృథగ్విధ. ఈ రకంగా ఎవరికైతే ఇవన్నీ లయమైనయో అటువంటి అద్భుతమైనటువంటి స్థితి ఎవడైతే పొందాడో వాడు మోక్షం పొందుతాడు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తల మత్వావా మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజాహ. అంటే ఇప్పుడు ఈ సృష్టి ఉంది, సూర్యచంద్రాదులు నక్షత్రాలు ముందే చెప్పను చూసారు. ఇదంతా ఎక్కడి నుంచి? మద్భావ మానసా జాత. ఎవరి నుంచి పుట్టారు వీళ్ళు? మనసు నుంచి పుట్టారట. చూడండి, మన మనసులో ఏదనుకుంటే దాని ఆకారం ఎలాగ ఏర్పడుతుందో ఆయన కూడా సేమ్ టు సేమ్ అనుకుంటే ప్రపంచం ఏర్పడింది. ఆయన అనుకోవటం అనేది ప్రపంచం లయమైపోయింది. ఆయన వరుస చూడండి ఎలాగ అనుకుంటున్నాడు. మహర్షయ సప్త పూర్వే చత్వారే మనవత్తద. మొట్టమొదట ఆయన సప్త మహర్షులను పుట్టించాడట. సప్త మహర్షుల ద్వారా మనవస్తద, వాళ్ళేమో మనుషులను పుట్టించారు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఇలాంటి వాళ్ళు ఏం చేశారు? రాక్షసుల్ని, దేవతల్ని, మనుషుల్ని, జంతువుల్ని వీళ్ళే సృష్టి చేశారు. వాళ్ళని ఎవరు పుట్టించారు? ఈయన యొక్క మనసు అంటే బ్రహ్మదేవుడు పుట్టించాడు. అంటే బ్రహ్మదేవుడు ఎవరని తేలింది ఇప్పుడు? ఆ పరమాత్మ యొక్క ఈశ్వరుని యొక్క మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. బ్రహ్మదేవుడి ద్వారా మహర్షయ సప్త పూర్వే మహర్షులను పుట్టించారు. మహర్షులేమో మనుషులను పుట్టించారు. మత్పావా మానసా జాత. ఈయన మనసు నుంచి ఆ బ్రహ్మదేవుడు మనువులను పుట్టించాడు. మనువుల నుంచి ఈ మనువులు ఎలా మనం ఉండాలో, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, సంసారం చేయటం మొదలైనటువంటి ధర్మాలు తయారు చేసి పెట్టారు. అంచేత మానసా జాత ఏషాం లోక ఇమా ప్రజాహ. ఈ రకంగా ప్రపంచం తయారైంది. ఇది కల్పన. ఈ సృష్టించబడినటువంటి వస్తువులన్నీ కూడా
కుమ్మరాయన గారి మట్టిని తెచ్చిన కొండలు మంతులు మూకుళ్ళు తయారు చేసినట్టుగా ఈయన మనసుతోటి ఈ సమస్త సృష్టిని తయారు చేశారు. సృష్టించబడ్డటువంటి వాడు లోకమునందు ఈ ప్రజ చేశాం ఎవరికి చేత పుట్టబడారో ఆ పూర్వులైనటువంటి సప్త ఏడుగురైన మహర్షియు తదా అటులనే సత్వారహ నలుగురైనటువంటి మనువులను మద్భావ నాయకునికి గలవారు, నా మనసు నుంచి పుట్టినటువంటి వారు, నా యందు ఉన్నవారు అంచేది మనసు వలన కలిగిన వారే జాత పుట్టిరి. ఇప్పుడు లోకమునందు ప్రజలందరూ ఎవరి వలన పుట్టబడిదో ఆ పూర్వులైనటువంటి సప్తఋషులు నలుగురు మనువులు ఈశ్వర స్వరూపుడునకు నా యునికి ఎందే నున్నవారు ఈశ్వర మనసు ఒక అహంకార తత్వం నుండి కలిగిన వారే పుట్టిరి. స్వయంభవ మనువు, స్వారోజస మనువు, ఉత్తమ మనువు, తామసులు అనబడేటువంటి మనువులు 14 మంది వర్షక్రమం. ఈ సృష్టి ఇంత ముందుకు చెప్పిన వీళ్ళు ఒక్కొక్కళ్ళు మన భూలోకం వాళ్ళు ఈ భూలోకంలో ఇది నేటి యుగాలు కొత్త యుగం, త్రేత యుగం, ద్వాపర యుగం, కలియుగం అంటుంటాం కదా. ఈ కలియుగ ధర్మానికి 32 లక్షల సంవత్సరాలు కలియుగ ధర్మం, దానికి రెట్టింపు ద్వాపరం, దానికి రెట్టింపు త్రేత, దానికి రెట్టింపు కృతయుగం, 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు ఈ మనువులు ఒక్కొక్కడు 70 మహాయుగాలు జీవించాడట. ఇలాంటి 14 మంది అంటే ఏళ్ళే ఈ సృష్టికి అంతటికి అంటే ఆ దేవుడి నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి ఇలా వచ్చి లోక సంగ్రహంగా వీళ్ళందరూ కూడా సృష్టిని నిర్వహింపజేస్తున్నారు, పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. ఇలా సాగుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు చేయవలసి వస్తుంది ఇదంతా? ఎందుకు చేయవలసి వస్తుందంటే వీళ్ళు జ్ఞానం తెలుసుకుని ముక్తిని పొందలేదు. ఇందాక చెప్పినట్టుగా స్థూల శరీరమే పోగొట్టుకున్నారు కానీ సూక్ష్మ శరీరం లయం చేసుకోలేదు. సూక్ష్మ శరీరం ఉండిపోయింది. సూక్ష్మ శరీరం ఉండిపోవడం వల్ల వాళ్ళకి మళ్ళీ స్థూల శరీరం ఇవ్వాలి. ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరాలు ఎప్పుడు దాకా ఉంటాయి అప్పుడు దాకా సృష్టిని ఎలా కాపాడుతూ ఉంటారు. అలా పుడుతూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు, ఇలా సాగుతూ ఉంటుంది. అందరూ మోక్షం పొందాలంటే వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళందరూ సూక్ష్మ శరీరాలు తీసేయాలి. వీళ్ళు సూక్ష్మ శరీరాలు వాళ్ళు ఎందుకు తీస్తారు? అంచేత మన సూక్ష్మ శరీరాన్నే మనం తీసుకోవాలి. మన మనసును లయం చేసుకున్నాం అనుకోండి, మన మనసును లయం చేసుకుంటే మనం మోక్షం పొందుతాం. అంతే. మన మనసు లయం అయితే మోక్షం. మన మనసు లయం అవ్వాలి. ఎలా లయం అవ్వాలి? చక్కగా సాధనలో కూర్చున్నప్పుడు శ్వాస మనసు ఆగిపోయింది అనుకోండి, ఇలా పదే ఇనగా ఇదంతా కల్పించబడినటువంటి వస్తువు, సృష్టించబడినటువంటి వస్తువు. సృష్టించినోడు వేరు, సృష్టించబడినటువంటి వస్తువు. సృష్టించబడినటువంటి వస్తువులన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? దేవుళ్ళలో ఉన్నాయి. ఇది ఎన్నిటికీ మూలకారకుడు ఆయన. అంచేతే ఈ ఏదైతే సృష్టించబడిందో ఇదంతా కూడా తీసేసామనుకోండి, ఏం మిగిలిద్ది? దేవుడు మిగలడు. తీసేయాలి. ప్రజలు ఈ మహర్షులు మనువులు వీళ్ళందరూ కూడా సమస్త ప్రపంచమును సర్వ జీవరాశులను ఒకే బ్రహ్మమునందు ఉన్నారు కదా. అందరి యందు అనాత్మని తీసివేయక బ్రహ్మమే మిగిలిన. అందరి యందు అనాత్మని తీసేస్తే బ్రహ్మం మిగులుతాడు. నువ్వు అందరినీ నువ్వెలా తీయగలుగుతావు? అంటే నీలో ఉన్నటువంటి అనాత్మను మాత్రమే తీసుకున్నావు అనుకో, నీ స్వరూపం ఆత్మ మిగులుతుంది. నీకు మళ్ళీ పుట్టుకురాదు, మోక్షం పొందుతావు. బ్రహ్మమునందు జీవరాశులను ప్రపంచమును పుట్టి పెరిగి నచించుచున్నను దేవుడు ఏ మార్పు చెందకుండగా ఎప్పటిలాగే ఉన్నాడు. జీవరాశములు ప్రపంచమును పుట్టి పెరిగి నచించున్నను దేవుడు ఏ మార్పు చెందక ఎన్నటికి తానే అవకాశమునిచ్చున్నను గ్రహము కలిగి ఉన్నాడు. జీవ మానస సంకల్పములచే ప్రాతిభాషిక జగముకు జీవ సృష్టితో తోచినట్లు ఈశ్వర బ్రహ్మానసముకు అహంకారతత్వ సంకల్పంచే ఈశ్వర సృష్టి కలుగుతున్నది. అంటే మనలో మనసు ఎలాగైతే సంకల్పం చేస్తుంటే సృష్టి ఏర్పడుతుందో అట్టి మీదుగా ఈశ్వరులోనున్నటువంటి మనసు కల్పన చేస్తే ప్రపంచం ఏర్పడుతుంది. కనుక నుండినదేదో ఆత్మ పరమాత్మల ఏకత్వమైనటువంటి బ్రహ్మమే.
జీవ సృష్టి బ్రహ్మపు ఉనికిని నధిష్ఠించుకుని యజ్ఞస్థమగుచున్నది. అంచేత మనం పోగొట్టుకోవలసిన దేన్ని మనసు కల్పించినటువంటి దృశ్యాన్ని, ఈశ్వరుడు కల్పించినటువంటి దృశ్యాన్ని తీయమంటలేదు ఇక్కడ. బాగా దృష్టిలో పెట్టుకోండి. ఈశ్వరుడు కల్పించింది ఏది? దానిగా తీయటం. మన మనసు కల్పించిన దాన్ని. అంటే ఇప్పుడు మన మనసును కూడా తీయమంటలేదు, మనసు కల్పించిన దాన్ని తీసేయమంటున్నాడు. అని అర్థమైంది ఇప్పుడు మీకు? నిత్యం కూర్చున్నాం కదా, ఏదో ఒకటి ఊహ తెస్తుంది కదా, అది నిజం కాదు, అది దృశ్యం. దాన్ని తీయమంటున్నాడు. మనసు, శరీరం ఇవన్నీ ఈశ్వర సృష్టే. ఈశ్వర సృష్టిని తీయటం నీ వల్ల కాదు. ఈశ్వర సృష్టిని నిజమనుకుని దేవుణ్ణి వదిలేసి నీ మనసుతో ప్రాతిపాదిక జగత్తును కల్పన చేస్తాం. అంచేత ఆ కల్పించబడినటువంటి నీ మనసు కల్పించేటువంటి దాన్ని నువ్వు తీసేయాలి. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వత. ఈ రకంగా ఆ లోపల ఉన్నటువంటి పరమార్థ తత్వాన్ని తెలుసుకోవాలి. సో అవి కంపేన యోగేన యుజ్యతే నాతర సంచయ. దీనికి ఒకటే మార్గం, యోగేన యుజ్యతే నాతర సంచయ. ఇంకో మార్గం లేదు. ఇంకొక దారంపడి వెళ్ళి పోగొట్టుకోవడం కుదరదు. సంకల్ప వికల్పాలతో కూడినటువంటి ప్రాతిభాషిక జగత్తుని వదలాలంటే యోగంలోనే వెళ్ళాలి. నేను ఇలా పూజ చేశాను, ఈ యజ్ఞం చేశాను, అవి చేశాను, ఈ చేశాను అన్నాడంటే వేరే లేదు. ఇంకా ఇందులో ఏంది సందేహానికి తాగలేదు. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వత. తత్వవేత్త అయినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, సో అవి కంపేన యోగేన యుజ్యతే నాతర సంచయ. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇప్పుడు తోటి ముగించుకుందాం. హరి ఓం. ఆత్మబంధువులారా, ఏ విషయాన్ని అయితే మనం స్పష్టంగా నొక్కి నొక్కి చెప్పుకుంటున్నామో ఏంటండి అది? యోగం, ధ్యానం, లేదా అభ్యాసం, లేదా సాధన. ఏంటి సాధన అంటే మన మనసును ఏకాగ్రత పరచడానికి చేసి. అంటే మనసు ఏకాగ్రత అవుతుంది, ఏ దేవుడు తీసుకొచ్చి పెడుతుంది కదా. మనసు ఏది తీసుకొచ్చి పెట్టినా సరే మనం ఎలా తీసుకోవాలి దాన్ని? ఇదంతా కల్పన, ఇదంతా దృశ్యము, ఇదంతా మిథ్య అనేటువంటి భావంలో ఉండాలి. సత్యమైందిగా తీసుకోకూడదు. ఈశ్వర సృష్టి సత్యమేమో కానీ మనం కల్పించింది సత్యం కాదు కదా. ఈశ్వర సృష్టి సత్యం కాదు అంటున్నాడు కదా ఆయన. అంచేత ఈశ్వర సృష్టిని చూసుకుని మనం కూడా సత్యమైన దానిగా కల్పన చేసుకుంటున్నాం. అంచేత మనసును ఏమీ అనుకోకుండా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి, ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి ఆ శ్వాసను గమనిస్తూ అలా సంకల్పరహితంగా కూర్చుని ఉండాలి. అలా సంకల్పాలు వస్తుంటే వాటిని పరిగణించకూడదు, నిద్రపోకూడదు, ఏమీ అనుకోకూడదు. అలాగ అభ్యాసం చేయగా మనసు విలీనం అయిపోద్ది, సంకల్పాలు ఆగిపోతాయి, శ్వాస ఆగిపోద్ది. అప్పుడు ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఏ దేవదేవుడైతే ఉన్నాడో ఆ ఆత్మస్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అదే మన స్వరూపం. అటువంటి వాడికి సమస్త కర్మలో నశించి మోక్షం పొందుతాడని శాస్త్ర ప్రమాణం. అంటే అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రమే ఓంకారం చెప్పేదాకా అలా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఓం తత్సత్.